నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో 2024వ సంవత్సరం 25న ఏర్పడనున్న ప్రత్యేక పుష్య పౌర్ణమి రోజున తులారాశి వారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసం ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి విధి విధానాలు పాటించాలి, ఎలాంటి పూజలు చేయాలి, చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు వీరు పొందుతారనే విషయాలను మనము ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోను ముందుగా మీరు నోటిఫికేషన్ త్రూ అయితే చూడవచ్చు. 2024 సంవత్సరంలో మొదటి పౌర్ణమి ఈ నెల 25వ తేదీన పుష్యమాసం శుక్లపక్షం రోజున రాబోతుంది. ఆ రోజు నదిలో స్నానాలు చేసి సూర్యుని పూజించడం వల్ల జన్మజన్మలకు సంబంధించిన అన్ని పాపాలు తొలగిపోతాయంటారు. అయితే ఈ ఏడాది రాబోతున్న పుష్య పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నెల 24న కొన్ని యోగాలు కూడా ఏర్పడుతున్నాయి. దీనివల్లే పుష్య పౌర్ణమికి ప్రాధాన్యత పెరిగిందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవిని కూడా ఈరోజు పూజించడం ఓ ఆనవాయితీ. కాబట్టి తులారాశి వారు ఈ ప్రత్యేకమైన పౌర్ణమి రోజున ప్రత్యేక సమయాల్లో విష్ణుమూర్తిని మీ పూజించడం వల్ల ఆర్థికంగా మంచి ప్రయోజనాలు చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ రోజున ప్రత్యేక నియమాలతో తులారాశి వారు పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. ఆ నియమాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే తులారాశి వారు పూర్వీకుల ఆశీస్సులు పొందేందుకు తెల్లవారుజామునే నది స్నానం చేయాలి. అనంతరం పసుపు రంగులో ఉన్న పట్టు వస్త్రాలను ధరించి పూర్వీకులకు నైవేద్యాన్ని తయారు చేయాలి. ఆ తర్వాత వారికి పూజా కార్యక్రమాలు నిర్వహించాలి. ఇలా చేయడం వల్ల వారి నుంచి ఆశీస్సులు లభించి కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. అలాగే పుష్య పౌర్ణమి రోజు చేయాల్సిన పనుల గురించి మనము ఈరోజు తెలుసుకుందాం. తులారాశి వారు ఉదయాన్నే నది స్నానం చేసి లక్ష్మీదేవిని పూజించాలి. జ్యోతిష్య పండితులు చెప్పిన నియమాలు పాటించాలి. పూజలో భాగంగా అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి. అనంతరం కనకధార స్తోత్రం, శ్రీ సూక్తి, విష్ణు సహస్ర పారాయణం, అలాగే లక్ష్మీదేవి ఆలయాన్ని సందర్శించి పేదలకు దానం చేయడం వల్ల వీరికి విశేషమైన శుభ ఫలితాలు రావడం ఖాయం. ఇలా చేయడం వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు కూడా పెరుగుతాయి. దీంతో పాటు విపరీతమైన సంపద వీరి సొంతం అవుతుంది. సో చూశారు కదండి, 2024 సంవత్సరంలో రాబోతున్న మొదటి పుష్య పౌర్ణమి రోజు తులారాశి వారు ఎలాంటి విధి విధానాలు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారో తెలుసుకున్నారు కదా. మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.